హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. ఒకసారి ఒకసారి యెషయా 7:14 మనం చదవగా విందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచక క్రియ మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టును. ఇక్కడ యెషయా ప్రవక్త దాదాపుగా సుమారుగా క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము యేసుప్రభుల వారు కన్యక గర్భంలో జన్మిస్తాడని యెషయా 7:14 మనకు స్పష్టంగా ప్రవక్త ద్వారా మనకు తెలియజేయడమైనది. అయితే యేసుప్రభుల వారు ఏ గర్భంలో జన్మించాడంటే కన్యక గర్భంలో జన్మించాడు. ఎందుకంటే భూమిని ఆకాశమును సృష్టించినటువంటి ఈ మహోన్నతుడు మాత్రమే ఒక కన్యక గర్భంలో పుట్టినట్టుగా మన బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ఆయన ప్రవచించిన ప్రకారంగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరి ప్రవచనాన్ని నెరవేర్పు మనం చూడాలంటే ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము చదవగా విందాం. ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టవలను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అనే ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను. యేసుప్రభుల వారు యెషయా ద్వారా ప్రవచించిన ప్రకారంగా ఈ లోకానికి యేసుప్రభు ఒక కన్యక గర్భంలో మనకు జన్మించి ఆయన జన్మించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేల్ అనగా యేసుప్రభు మనకు తోడై ఉన్నాడు. మనము పాపంలో పడిపోకుండా మనలను పాపాల నుంచి విడిపించటానికి మనకు రక్షణ కలిగించటానికి ఈ లోకానికి యేసుప్రభుల వారు ఈ లోకానికి రావాలంటే ఆయనకొక కన్యక గర్భం కావలసి వచ్చింది. ఆ కన్యక గర్భం ఎవరిదంటే మన మరియమ్మ గారిది. ఎందుకంటే ఆమెను గబ్రియేల్ దూత ఏమని సంబోధించిందంటే దయాప్రాప్తురాలు అని సంబోధించింది. దయాప్రాప్తురాలంటే ఆమె దేవుని చేత దయను పొంది ఉన్నది. మరి సుమారుగా 700 సంవత్సరాల క్రితము ప్రవచించినటువంటి ఈ ప్రవచనాన్ని నెరవేర్చాలంటే యేసుప్రభుల వారు ఈ లోకానికి రావాల్సి ఉన్నది. ఈ యేసుప్రభుల వారు ఈ లోకానికి రావాలంటే ఆయన ఈ లోకంలో రావడానికి కన్యక అయినటువంటి మరియను ఎంచుకున్నప్పుడు ఆ యొక్క మరియమ్మ యేసుప్రభుల వారిని జన్మనీయడానికి ఏమాత్రము సంకోచించలేదు. అంటే ఏ మాత్రం ఆలోచించలేదు. ప్రభువా నీ చిత్త ప్రకారమే అనేసి ఒప్పుకున్నది. అంటే యేసుప్రభుల వారు మరియమ్మ ఒప్పుకున్న తర్వాతనే ఆమె గర్భం దాల్చగలిగింది. కానీ ఈ లోకంలో దేవుడు మన కోసము మన పాపాల కోసము ఈ లోకంలో ఒక మానవ రూపంలో వచ్చి తను మనిషి కుమారుడు అయినప్పటికీ తను ఒక గొప్ప దేవుడు అయినప్పటికీ ఒక సాధారణమైనటువంటి స్త్రీని ఎంచుకొని తను ఈ లోకానికి వచ్చి మన కొరకు మన పాపాల కొరకు మనకు రక్షణనివ్వడానికి ఆయనలో ఏ దోషం లేనప్పటికీ ఆయనలో ఏ పాపం లేనప్పటికీ ఆయన దోషగా నిలబడి ఆయనలో పాపం లేనప్పటికీ ఆయన పాపము మోసినట్టుగా ఈ లోకంలో ఉన్న రాజ్యభారంలో శిలువను తన భుజము పైన మోపి మనకు రక్షణ కలిగించారు. నిజంగా ఇవన్నీ తెలిసి కూడా దేవుని అంగీకరించలేకపోవచ్చున్నారు. యేసుప్రభు ద్వారా మాత్రమే మనకు రక్షణ కలదు అని ఇక్కడ బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తుంది, ఎంతో నిజముగా చెప్తుంది. ఎందుకంటే ఇది నిజం. ఎందుకంటే మనకు యేసుప్రభుల ద్వారా మాత్రమే రక్షణ కలదు. మనకు యేసుప్రభును ఎవరైతే అంగీకరిస్తారో యేసుప్రభుని ఎవరెవరైతే మరియమ్మ తన కన్యక ఉన్నప్పటికీ తను యేసుప్రభుకి జన్మనీయడానికి ఏ విధంగా అయితే అంగీకరించిందో ఆ విధంగా ఎవరెవరైతే యేసుప్రభుని అంగీకరిస్తారో
యేసు ప్రభుని తన జీవితంలోకి ఎవరైతే ఆహ్వానిస్తారో వారు మాత్రమే నిత్య జీవానికి వారసులవ్వగలుగుతారు. ఎవరైతే యేసు ప్రభుని తిరస్కరిస్తారో వారు సాతానికి లోబడి సాతాను సంబంధి అయి నరకంలో పడివేయబడతాడు. కాబట్టి మనము గాబ్రియేల్ దూత వచ్చి మరియమ్మతో చెప్పినప్పుడు మరియమ్మ సంతోషించి యేసు ప్రభును గర్భం దాల్చినట్టుగా మనము కూడా ఈ లోకంలో మన దేవుని యొక్క సువార్తను మనము దేవుణ్ణి భరించి మనము మన జీవితంలో ఎవరెవరైతే యేసు ప్రభుల వారిని ఆహ్వానిస్తారో వారి జీవితము గొప్పగా ఫలిస్తుంది. వారి జీవితంలో అనేక గొప్ప ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆ శ్రమలతో పాటు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు వారి జీవితంలో వారు అనుభవిస్తారు. వీటన్నిటికంటే ఇంకో గొప్ప విషయం ఏంటంటే వారు నిత్య రాజ్యంలో వారసత్వాన్ని పొందగలుగుతారు. కాబట్టి మరియమ్మ యేసు ప్రభును మోసినట్టుగా మనము కూడా యేసు ప్రభును మోసి మనము కూడా యేసు ప్రభుని సువార్తను ప్రకటించి యేసు ప్రభు యొక్క ప్రేమను మనము లోకంలో ప్రకటించి ఆయనకి ఇష్టలుగా జీవించాలని ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.